సహవాసం ఎప్పుడైతే చేస్తామో ఏం చేయాలా? దేవుని కృపను బట్టి ఎప్పుడైతే నేను దేవునిలో నిలబడినానో అప్పటి నుంచి ప్రార్థన లేకుండా బైబిల్ చదువుకోకుండా ఒకవేళ మళ్ళీ ఎక్కువ ఏమైనా అలసిపోయినప్పుడు అంటే ఏమైనా అనారోగ్య పరిస్థితులు బాగాలేనప్పుడు ఏదైనా నాకు ఇబ్బంది కలిగి ఉన్నప్పుడు ఇక్కడ నిలబడి చెప్తున్నాను. అప్పటి నుంచి ఇప్పుడు నేను 2016లో అనమాట దేవుణ్ణి నేను ఎప్పుడైతే హృదయపూర్వకంగా నా హృదయంలోనికి చేర్చుకున్నాను, దేవుని నా జీవితాన్ని సంపూర్ణంగా అప్పగించుకున్నాను, అప్పటి నుంచి ప్రార్థన లేకుండా కానీ వాక్యం వినుకోకుండా కానీ లేకపోతే బైబిల్ చదువుకోకుండా అసలు నా జీవితం లేనే లేదు. దేవుని మహిమ కలుగాక. అప్పుడప్పుడు వచ్చింది కానీ ఎప్పుడైనా ఆరోగ్యం బాగాలేకపోతే ఇంకా నాకు మరీ చేత కాలేదనుకోండి, అప్పుడు ఇంకా నేను ఏం చేయలేను. అంతే తప్ప ఎప్పుడైతే అప్పటి నుంచి నా జీవితం దేవునితో సహవాసం నేను నేర్చుకున్నానో, ప్రార్థన చేసుకోకపోతే అది నాకు ఏదో పెద్ద తప్పులా అనిపిస్తుంది. వాక్యం చదువుకోలేదనుకోండి, నేను ఏమైనా పెద్ద పాపం చేస్తున్నానేమో. అదే పాపం. ఏ పాపం? మనం ఏదో వ్యభిచారం కానీ లేకపోతే దేవునికి ఇంకా ఉంటాయి, అవి కూడా పాపాలే. దొంగతనాలు, ఇంకా దేవుని నచ్చని పనులు, ఇవన్నీ పాపాలే. కానీ ఎప్పుడైతే దేవునితో సహవాసం చేస్తామో, బైబిల్ చదువుకోకుండా ప్రార్థన చేసుకోకుండా ఉన్నా కూడా మనకి ఏమనిపిస్తుంది? లోపల ఒక వెలితి అనిపిస్తుంది. అరే నేను ఎందుకు చేయలేకపోయినాను. అట్లా ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ఎవరుంటారు? నువ్వు దేవునితో సహవాసం చేస్తున్న వ్యక్తి అట్లా ఉంటే ఇంకా ఏముందిలే, ఈరోజు చదువుతారు, ఈరోజు బాగా వాక్యం దేవుడు చెప్తున్నాడు అనుకోండి, దేవుడు బాగా మాట్లాడినాడు అనుకోండి, ఏమవుతుంది? చదువుకుందాంగా దేవుడు మాట్లాడినాడు కదా అని ఓపెన్ చేస్తాం. మళ్ళీ ఒక వారం రోజులకి ఏమవుతుంది? ఫస్ట్ మంట బాగా మండుతుంది, తర్వాత చేసుకోవాలా ఉండాలనేది ఉంటుంది. కానీ తర్వాత మళ్ళీ ఏమైతే తగ్గిపోతుంది కదా. తగ్గిపోకూడదు అంటే మనం ఏం చేయాలా? దేవునితో ఏం చేయాలో చెప్పండి? దేవునితో సహవాసం చేయాలి. ఇప్పుడు యోసేపు గారు ఎవరితో సహవాసం చేస్తున్నాడు? ఎవరితో? మనం చెప్పుకున్నాం కదా, లేవీయుడకు యోసేపు ఎవరితో సహవాసం చేస్తున్నాడు? అపోస్తులతో కదా. అంటే దేవునితో సహవాసం చేస్తున్నాడు. సంఘంలో వచ్చిన వాళ్ళతో కూడా ఏం చేస్తున్నాడు? సహవాసం చేస్తున్నాడు. దేవునితో సహవాసం చేసినప్పుడు మనం వీళ్ళతో సహవాసం చేయమన్నమాట. ఎవరితో అనేది చూద్దాం. సామెతల గ్రంథము 13వ అధ్యాయము 20వ వచనం. జ్ఞానుల సహవాసం చేయువాడు జ్ఞానం గలవాడు అగును. ఎవరితో సహవాసం చేయాలంట? ఆగండి. జ్ఞానం కలిగిన వ్యక్తితో సహవాసం చేసినప్పుడు ఆ వ్యక్తికి ఏమొస్తుంది? జ్ఞానం వస్తుంది. ఇంకోటి చూడండి, మూర్ఖుల సహవాసం చేయువాడు చెడిపోవును. ఎవరితో సహవాసం చేయకూడదు కదా. కొంతమంది మూర్ఖంగా ఉంటారు. ఎట్లుంటారు? మూర్ఖంగా ఉంటారు. వాళ్ళని చూస్తేనే విసుకొచ్చేలా ఉంటారు కదా. వాళ్ళని చూస్తే వాళ్ళ పక్కలో ఎందుకున్నామా అనిపిస్తుంది కదా. ఒకవేళ మూర్ఖులతో సహవాసంగా చేయకూడదంటే మనం తండ్రి అయిన దేవునితో సహవాసం చేయాలా? ఎప్పుడైతే ఎవరితో సహవాసం చేయాలని చెప్తున్నాడు ఇక్కడ దేవుడు? జ్ఞానుల సహవాసం చేసిన వానికి ఏమొస్తుందంట? జ్ఞానం వస్తుంది. జ్ఞానం ఎక్కడ ఉంటది? దేవుని మందిరంలో ఉంటది కదా. ఇక్కడ కూడా చాలా మంది ఉన్నాం కదా మనం అందరం. ఎవరితో సహవాసం చేయాలా? తుంటరుగా ఉంటారు చూడు. నిన్ను చెడిపేసే మాటలు ఉంటాయి కదా. నిన్ను నిన్ను కిందికి లాగేసే మాటలు ఉంటాయి కదా. వాళ్ళతో ఏం చేయకూడదంట? మూర్ఖుల సహవాసం చేసిన వాడు ఏమవుతారంట? చెడిపోవును. అందుకే కొంతమంది ఏం చేస్తారంటే చేసే ఏమవుతుందిలే అని అనుకుంటారు కదా. దేవుడు ఏం చెప్తున్నాడు ఇక్కడ? ఎవరితో చేయకూడదు? ఎవరితో చెప్పాలా? నాకు సమాధానం రావట్లేదు. ఎవరితో చేయకూడదు? మూర్ఖులతో సహవాసం చేస్తే ఎవరు చెడిపోతారు? అతన్ని చెడిపోయినాడు, ఆమె చెడిపోయింది, కానీ మనల్ని కూడా ఏం చేస్తారు? చెడగొడతారు. కాబట్టి మూర్ఖులకి ఎట్లా ఉండాలా? కానీ మనం ఏం చేస్తామంటే మూర్ఖులకే దగ్గర పోతాం. ఎక్కడికి పోతాం? సంఘంలో సహవాసం ఉండండి, సేవకులతో సహవాసం ఉండండి అంటే ఏం చేస్తాం? మీరొద్దు మాకు ఎవరు కావాలా? మూర్ఖులతో. వాళ్ళు వద్దన్నా కూడా ఒకవేళ ఒక మాట పిలిచినా కూడా వాళ్ళతో ఏం చేస్తారు? ఒకవేళ మాటల విషయంలో కానీ లేకపోతే సంభాషణ విషయంలో కానీ లేకపోతే వాళ్ళతో ఏదైనా తాగుడు విషయంలో కానీ లేకపోతే ఇంకా భయంకరమైన పని విషయాల్లో చేయడానికి ఏం చేస్తుంటారు? వాళ్ళతో పాటు వెళ్తుంటారు కదా. కాబట్టి మనం జ్ఞానులతో సహవాసం చేసే బిడ్డలుగా మనం అందరం ఉండుదాం గాక. మూర్ఖులతో సహవాసం చేస్తే ఏమైతాం? చెడిపోతాం కదా. ఇప్పుడు అపోస్తుల కార్యంలో యోసేపు గారు ఎవరితో సహవాసం చేస్తున్నారు? దేవునితో సహవాసం చేస్తున్నారు. 12 మంది శిష్యులతో
సహవాసం చేస్తున్నారు. మనం ఎవరితో సహవాసం చేయాలా? ఇంకా జ్ఞానులతో సహవాసం చేయాలి. ఎప్పుడైతే అట్లా సహవాసం చేస్తున్నారో మందిరంలో ఉన్న ఆ వ్యక్తిని వాళ్ళు 12 మంది శిష్యులు ఏం చేస్తున్నారంట? గమనిస్తున్నారు. ఏం చేస్తున్నారు కదా? ఇక్కడ మందిరంలో చాలా మంది ఉన్నారు కదా. ఇక్కడ నిలబడిన సేవకులకు దేవుడిచ్చిన బాధ్యత ఏమి? అందరినీ గమనిస్తాం. ఎవరు ఎట్లా ఏమనేది మాకు తెలుస్తుందా లేదా? దేవుడు అట్లా ఆలోచన తలంపు ఇస్తాడా లేదా? ఇస్తాడు కదా. గమనించినప్పుడు ఆ వ్యక్తి కూడా 12 మంది శిష్యులు ఏం చేస్తున్నారంట? చూస్తున్నారు. చూసి ఆయన ఏం చేస్తున్నారంట? సంఘంలో వచ్చి వెళ్ళిపోవట్లే. ఏం చేయట్లా? వచ్చి వాక్యం విని పాటలు పాడి వెళ్ళిపోవట్లే. ఏం చేస్తున్నారంట? సంఘంలో ఎవరైతే ఇబ్బందులో ఉన్నారో, ఎవరైతే దేవుళ్ళ నుంచి పడిపోతున్నాడో వాళ్ళని ఏం చేస్తున్నాడంట? ఆ వ్యక్తి హెచ్చరిస్తున్నాడంట. దేవుని మహిమ కలుగుగాక. అందుకే ఆయనకి ఏం పేరు అని పెట్టినారు? యోసేపు ఆయనకి ఏం పేరు పెట్టినారంటే హెచ్చరిక పుత్రుడని పేరు పెట్టినారు. ఉందా మాట చూద్దాం. అపోస్తుల కార్యము 4వ అధ్యాయము 36వ వచనం.